జబర్దస్త్ లో జరుగుతున్న 12 years మెగా సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ ద ఫస్ట్ టైం మా కేవో కార్తిక్ గారు వాళ్ళ వైఫ్ తో అందరి ముందు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ us. నా వైఫ్ సార్ శ్రీలేఖ. నా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే. మీ వాళ్ళేనా దగ్గిన తుమ్మిన మా కార్తిక్ గారు వచ్చి లండన్ లో ఉంటున్నారు? నేను ఇక్కడ ఉన్న జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరం ఆల్మోస్ట్ జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చిన వాళ్ళే సార్. మా ముందు బ్యాచ్ మా సీనియర్స్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మేము అందరం వచ్చాం. మేము అమ్మ కడుపులో పుట్టడం ఒకసారి అయితే మేము రెండోసారి పుట్టిన జబర్దస్త్ స్టేజ్ పైన. పేరు మారింది, జీవితం మారింది జబర్దస్త్ వల్ల. జబర్దస్త్ లోకి వచ్చి కార్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, పెళ్లిళ్ళు చేసుకున్నాం. సో ఈ 12 సంవత్సరాల జర్నీ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. నేను ఫస్ట్ ధనరాజ్ అన్న టీంలో చేశాను సార్. అంటే పెట్టిన వాళ్ళకి గుర్తుండకపోయినా అన్న గుర్తులేదు, తిన్నవాడికి గుర్తుండాలి కాబట్టి నా ఫస్ట్ పేమెంట్ 2500 అన్నిచ్చిందే. దాని తర్వాత నాకు పేరు వచ్చింది తిరుపతి ప్రకాష్ గారి టీంలో. ఆయన నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నాకు అవకాశం ఇచ్చి నేను జబర్దస్త్ లో టీం లీడర్ అయింది 2016. ఈ రోజుకి 9 సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి. ఈ జబర్దస్త్ వల్ల నా లైఫ్ లో ఏమైంది అనేది అందరికీ తెలుసు. నేను మా అమ్మని చాలా వరకు కాపాడుకోగలిగాను. మా అమ్మ తర్వాత నా జీవితంలోకి సిరి వచ్చింది. First of all, I want to congratulate each and everyone on this 12 years of celebration. జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో, అది అందరికీ తెలిసిందే. బట్ ఈ షో ఆడియన్స్ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది నా పర్సనల్ లైఫ్ ది. సో మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. సో మా డాడీ ఎంత బిజీగా ఉన్నా కూడా థర్స్డే ఫ్రైడే వస్తే షో స్టార్ట్ అయ్యే 1 hour ముందు ఎర్లీగా వచ్చేస్తారు ఇంటికి. సో అది మాకు హ్యాపీ. బట్ ఆయన వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కరెక్ట్ గా షో స్టార్ట్ అయ్యాక చూస్తూనే ఉంటారనమాట. ఆ వచ్చే 1 hour అయినా కూడా హ్యాపీగా నవ్వుకుంటూ అన్నీ మర్చిపోయి తను నిద్రపోతారనమాట. సో ఎవ్రీ వీక్ అదే అయిపోతుంది. 2021 సెకండ్ కోవిడ్లో మా ఫాదర్ పాస్ట్ అవే అనమాట. నేను మా చెల్లి లండన్లోనే ఉన్నాము. సో మేము రావడానికి అవ్వలేదు. మమ్మీకి కూడా కోవిడే. సో తను ఇంట్లో ఉంది, హాస్పిటల్లో బెడ్ ఇవ్వలేదు. డాడీ హాస్పిటల్లో ఉన్నారు. విత్ ఇన్ 1 week అడ్మిట్ అయిన వెంటనే తను అట్లా అయిపోయింది. సో మేము ఎవరిమీ లాస్ట్ చూసుకోలేదన్నమాట. సో అదంతా పక్కన పెడితే అది అయిపోయిన 2 yearsకి కార్తిక్ ది మ్యాచ్ వచ్చింది. వచ్చిన వెంటనే ఓకే అనుకున్నాం, మ్యారేజ్ అయిపోయింది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ పేరెంట్కి వాళ్ళ కూతుర్లకి గ్రాండ్గా మ్యారేజ్ చేయాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. సో మా డాడీకి కూడా అలానే ఉండింది. బట్ ఓకే అది చేయలేకపోయారు. ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే మా డాడీ ఎప్పుడు జబర్దస్త్ చూస్తారు కాబట్టి అందరి ఫేసెస్ తెలిసినవే డాడీకి. సో తన ఫేస్ కూడా తెలిసి ఉండిద్ది, మా డాడీ చూసుంటారు అన్నది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. ఐ నో జబర్దస్త్ వల్ల అందరు సక్సెస్ అయ్యారు, చాలా మందికి ఫేమ్ వచ్చింది. బట్ కార్తిక్ మాత్రం వచ్చిన ఫేమ్ తోటి తనకు వచ్చిన మనీ తోటి వాళ్ళ మమ్మీని కొన్ని ఇయర్స్ మాత్రం సేవ్ చేసుకోగలిగారు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో హ్యాపీ. కార్తిక్ ఆల్వేస్ చెప్తూ ఉంటారు జబర్దస్త్ ఈజ్ మై ఫ్యామిలీ అని. సో తన ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కదా. సో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి నా ఆడపడుచులుగా ట్రీట్ చేస్తూ ఒక స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్.
సౌమ్య గారు. పెళ్లి చేసుకున్నందుకు మేము కదా గిఫ్ట్ ఇవ్వాలి, మీరు ఇస్తున్నారేంటి? ఫస్ట్ ఆడపడుచులకు మేము ఇస్తాం, తర్వాత మీరు ఇవ్వచ్చు. కార్తీక్, చంద్రన్ ఒకటి ఎవరో కట్టి చాలా రోజులైంది. వర్ష. ఇరువురు దంపల్ని చూస్తూ ఉంటే అచ్చం సీతారామచంద్ర ప్రభువులాగా వాళ్ళ ఆహార్యం కానివ్వండి కానివ్వండి అష్టైశ్వర్యాలతో ఆయురోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా బ్రతికుండాలని ఆ శ్రీరామచంద్ర మహాప్రభువును కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పడం కంట ఇంకేముంది నాయన. Thank you so much Karthik garu and thank you so much Srilekha garu. This was beautiful. Inta manchiga inta traditional ga nandarni kalpesaru kada. Thank you so much for that. Thank you. Chico,